హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పిల్లలకి స్నాక్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. వాళ్ళు సెలవులు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు. తినడానికి చిరుతిళ్ళుగా చిన్న రెసిపీ అనమాట. నేను వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయిందండి. అది ఎందుకు చేయట్లేదని కూడా ఈ వీడియోలో మీకు చిన్నగా నేను చెప్తాను. ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఒక 1/2 kg మైదా పిండి తీసుకున్నానండి. ఒక పళ్ళెంలోకి వేసుకొని దీనిలోకి ఒక 2-3 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇవి మైదా పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచిన నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకోండి. కాస్తంత ఒక 1/2 కప్పు ఉండేటట్టుగా వేసుకుని ఈ పిండిలో కలిసేటట్టు ముందు వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోండి. ఆ తర్వాత చేత్తోటి మొత్తం పిండిలో కలిసేటట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ పిండి మనం పిడికెట్తోటి ఇలా ముద్ద కడితే ఇలా ముద్ద అవ్వాలన్నమాట. అలా అయిందంటే మనకి వేసిన నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలండి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. నేను వీడియోస్ చేయకపోవడానికి గల కారణం, నేను మా వారు కలిపి ఒకరికి సాయం చేశామండి. ఆ సాయం మాకు బెడిసి కొట్టిందనమాట. బెడిసి కొట్టి మనసు ప్రశాంతంగా లేకుండా అయిపోయింది. దానివల్ల వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. సాయం చేయడం వల్ల మనకి అపకారం జరుగుతుందని ఎప్పుడూ అనుకోం కదండి. కానీ మేము అనుకోకుండా సాయం చేయడం, అది మాకు బెడిసి కొట్టడం, మాకు మనసులు ప్రశాంతంగా లేకుండా అయిపోవడం జరిగిందనమాట. దేవుడు అనేవాడు ఉంటాడు, మంచికి ఎప్పుడు మంచే జరుగుతుంది అని అనుకున్నాము. ఇక నుంచి అయినా దరిద్రం అనేది మనకు వదిలిపోయింది అని అనుకున్నాము. కొన్ని పరిణామాలు అయితే మేమే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాయం చేసి మేము ఇలా ఇన్ని బాధలు పడతాము అనుకుంటే అసలు సాయమే చేసేవాళ్ళం కాదు. ఇక మీదట ఎవరికైనా సాయం చెయ్యాలి అంటే ఎంతో ఆలోచించి చెయ్యాలి అనే అంతగా మా మనసులో ఫిక్స్ అయినాయండి. అందులోనూ మంచి వాళ్ళకి అంటే సాయం ఎవరికి చేయాలి అనేది కూడా మనం బాగా ఆలోచించుకుని సాయం చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి సాయం చేసామనుకో, అది మనకే ఎన్నో గ్రహపాఠాలను తీసుకొచ్చి పెడుతుందని ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నాం ఈరోజు మేము. దానివల్ల మేము మనసు కుదురు లేకుండా అసలు ప్రశాంతంగా ఉన్నట్టు లేదు మాకు. దీనివల్ల మేము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి, అన్నిటికీ దేవుడే ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోవాలి. ఈరోజు ఏదో జరిగింది, మనం పడ్డవాళ్ళం ఎప్పుడు చెడ్డవాళ్ళం కాదు కదా. ఈరోజు ఏదో అబద్ధం ఆడేసాము, ఈరోజు గడిచిపోయింది అనుకుంటే అయిపోలేదండి. ముందు ఇంకా ఎంతో ఉంది. ఆ రోజు మనల్ని దేవుడు అనేవాడు సక్రమంగా చూడాలి. ఎదుటి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే అసలు ముందుకు అడిగేయకూడదు అనేటట్టుగా అయిపోయిందండి మా మనసు. మనమేంటో, మన బ్రతికేంటో, మన ఇంట్లో మనం ఉండి మన తిండేదో మనం తింటున్నా కూడా చూసి ఓర్చుకోలేని జనాలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో బయట. మన పక్కింటోళ్ళు ఏంటి, ఎదురింటోళ్ళు ఏంటి, ఎవరైనా కూడా అరే వాళ్ళంతట వాళ్ళు ఉంటారు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, ఎవరి జోలికి రారు, వీళ్ళని ఎందుకు ఇలా ప్రశాంతంగా ఉంచాలి అనే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఇలాంటి సంఘటన చూసిన తర్వాత చాలా గుణపాఠం అయితే నేర్చుకున్నాం మేము. ఈ గుణపాఠం జీవితం మొత్తానికి సరిపోతుందండి. అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గర వాళ్ళైనా, తెలిసిన వాళ్ళైనా, పక్కింటి వాళ్ళైనా, పొరిగింటి వాళ్ళైనా, ఎవరైనా కానీ మనల్ని ఏదైనా సాయం అడిగితే ఆచి తూచి ఎంతో నేర్పుగా సాయాన్ని అయితే చేయాలి. లేకుంటే ప్రాబ్లమ్స్ అనేవి మన నెత్తికే చుట్టుకుంటాయి. ఇక రెసిపీలోకి వెళితే నేను కొద్దిగా గవ్వలను అయితే ప్రిపేర్ చేశానండి. పిల్లలు సెలవులు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకి స్నాక్స్ ఏమీ చేయలేకపోయాను ఈ మధ్యకాలంలో నేను. అందుకే వీడియోలు కూడా తీయలేకపోయాను, పోస్ట్ చేయలేకపోయాను. ఇలా కొద్దిగా బెల్లం గవ్వలను అయితే ప్రిపేర్ చేశాను. ఇలా పాకం పట్టి వీటిని ఒక ప్లేట్లోకి వేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పొడిగా అయిపోతాయి. వీటిని స్టోర్ చేసుకుంటే ఒక డబ్బాలో 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి. కాకపోతే అన్ని రోజులు ఉండవనుకోండి, కొద్దిగానే చేశాను కాబట్టి తొందరగానే అయిపోతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.